ఈ వీడియోలో మార్గశిర మాస లక్ష్యవారం మొదటి వారం శ్రీ కనక మహాలక్ష్మీదేవి పూజను చూపిస్తున్నాను. హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు పార్వతి వైబ్స్. మార్గశిర మాసం వచ్చేసింది కదా. మార్గశిర మాసంలో వచ్చే లక్ష్యవారాలు శ్రీ మహాలక్ష్మికి చాలా ఇష్టమట. శ్రీ మహాలక్ష్మిని కొలవడానికి మార్గశిర లక్ష్యవారాలు ఎంతో ఉత్తమమైందని చెప్తారు. బుధవారం రోజే గోరింటాకు పెట్టుకున్నాను. చేతులకి కాళ్ళకి కూడా. కాళ్ళకి పారాణిలాగా, కుడి చేతికి మాత్రం ఎక్కువసేపు ఉంచుకోలేదు, ఏదో ఒక పని చేయాల్సి వస్తుంది కదా, అందుకే అది తీసేసి ఇలా డోర్ అంతా కూడా శుభ్రం చేసుకొని బొట్లు పెట్టుకొని రెడీ చేసేసాను. ఒక చేత్తోనే చేసేసాను. ఈ లక్ష్యవార పూజల్లోనే శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని కొలవడానికి మనం కూడా అమ్మవారిని రెడీ చేసినట్టుగానే అందంగా రెడీ అవ్వాలట. పారాణి, గోరింటాకు సౌభాగ్యం కదా, ఇవన్నీ పెట్టుకుని అలంకరించుకోవాలట. ఇల్లంతా శుభ్రం చేసుకుని గుమ్మానికి పసుపు బొట్లు అన్నీ పెట్టుకొని గడపకు కూడా పూజ చేసుకోవాలి. తెల్లవారుజామునే గడప పూజ చేసుకోవాలి. ఈ పూజ చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు ఫ్రెండ్స్. మనం భక్తి శ్రద్ధతో అమ్మవారిని కొలుచుకోవడమే ఇంపార్టెంట్. అయితే కొన్ని నియమాలు అయితే ఉన్నాయి. అవేంటో మీకు కథ కూడా ఉంది, అది కూడా చెప్తూ మీకు చెప్తాను. ఫస్ట్ వారం అయితే పులగం నైవేద్యంగా పెట్టాలి. పెసరపప్పు బియ్యం కూడా నానబెట్టేశాను. ఇక నుంచి అప్పుడే టైం 4:30 అయిపోయింది. ఇక గడప పూజ స్టార్ట్ చేసేసుకోవాలి. పసుపు వినాయకుడిని, పసుపుతో అమ్మవారిని కూడా తయారు చేసుకోవాలి. కనక మహాలక్ష్మి అమ్మవారిని ఎలాగో చూపిస్తాను చూడండి. ఇలా చేసుకుని పైన అట్లా అనాలి. ఇది కనక మహాలక్ష్మి అమ్మవారు అన్నమాట. నేను దీని మీద అమ్మవారి విగ్రహాన్ని పెట్టి ఇంప్రెషన్ చేసి అమ్మవారు ఉన్నట్టుగా ఆవాహనం చేసేసుకుంటాను. ఇదిగో ఇలా ప్రెస్ చేసుకొని ఇప్పుడు అమ్మవారి ఫేస్ అయితే అక్కడ కనిపిస్తుంది కదా. గంధం కుంకుమతో అలంకరించుకొని పూజ మొదలు పెట్టుకోవాలి. ఈ పూజను చాలా ఎర్లీగా చేసుకోవాలి. ఎందుకంటే శ్రీ మహాలక్ష్మి అమ్మవారు మార్గశిర లక్ష్యవారాలు భూలోకంలోకి వచ్చి ఇలా మన ఇంటికి వస్తారట. మనం ఆవిడ వచ్చినప్పుడు ఇలా రెడీగా ఉంచాలన్నమాట. బ్రహ్మ ముహూర్తంలోనే ఆవిడ వస్తారు కదా, అందుకని ఆ టైంలో చేసుకుంటే మంచిది. ఇంకొక కారణం ఏంటంటే మన పూజ అయ్యే వరకు కూడా మనం ఏది తినకూడదు. లేట్గా చేసుకున్నామంటే ఆకలేస్తుంది. అప్పుడు ధ్యాస అంతా దేవుడి మీద కాకుండా మన ఆకలి మీదే ఉంటుంది. అందుకని ఎర్లీగా చేసుకుంటే దేవుడి మీద ధ్యాస ఉంచచ్చు కదా. ఇంకొక నియమం ఏంటంటే పూజ అయ్యే వరకు కూడా మనం తలని చిక్కులు తీసి దువ్వడం లాంటివి చేయకూడదన్నమాట. ఇంకా నూనె రాసుకోవడం, తలకి నూనె రాసుకోవడం అలాంటివి చేయకూడదు. పూజ అయ్యే వరకు ముఖాన్ని అద్దంలో చూసుకోకూడదు. ఇక తల స్నానం కూడా షాంపూ అవన్నీ పెట్టకూడదు. జస్ట్ తలమించి పూసుకోవాలి అంతే, రుద్దుకోకూడదు. ఈ నియమాల్ని పాటిస్తూ మనం ఎప్పటిలాగే శుక్రవారం శ్రీ మహాలక్ష్మీదేవికి ఎలా పూజ చేసుకుంటామో ఆ విధంగానే పూజ చేసుకోవచ్చు. ఈ పూజను వైజాగ్ సైడే ఎక్కువ మంది చేసుకుంటారు. చాలా మందికి అయితే ఇది తెలియదు. కొందరికి ఆనవాయితీ ఉంటుంది, కొందరికి ఆనవాయితీ ఉండదు. ఆనవాయితీ లేకపోయినా కూడా వ్రతంలా కాకుండా మనం పూజలా చేసుకోవచ్చు. మార్గశిర మాసంలో మహాలక్ష్మీదేవి లక్ష్యవారాలు వస్తున్నారు అంటే మనం పూజ చేయకుండా ఎందుకుంటాము? శుక్రవారంతో పాటు లక్ష్యవారం కూడా పూజ చేసుకుంటే మంచిదే కదా. అయితే మార్గశిర మాసంలో ఎన్ని లక్ష్యవారాలు ఉన్నాయో అన్ని లక్ష్యవారాలు చేయాలి. 4 వారాలు ఉన్నాయి. ఆ 4 వారాలతో పాటు ఇంకొక వారం కలపాలి. అది కూడా తర్వాత వచ్చే మాసంలోది కలుపుకొని 5 వారాలు కూడా చేసుకోవాలన్నమాట. ఇక పులగం కోసం బియ్యం పెసరపప్పు నానబెట్టాను కదా, ఇప్పుడు పులగం రెడీ చేసేస్తాను. కొంచెం నెయ్యి వేసుకొని జీలకర్ర, మిరియాలు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ కూడా వేసి వేయించుకోవాలి. అందులోనే కొంచెం ఉప్పు కూడా వేసుకొని నానబెట్టిన పెసరపప్పు బియ్యంను కూడా వేసి కొంచెం ఫ్రై చేసుకొని నీళ్లు కూడా వేసుకొని ఉడికిన తర్వాత దించేసుకోవడమే. 5 వారాలకి ఒక్కొక్క వారం ఒక్కొక్క నైవేద్యం పెట్టాలి. ఫస్ట్ వారం పులగం, సెకండ్ వారం చిత్రాన్నం, గారెలు, ఇలా ప్రతి వారం కూడా ఏదో ఒక నైవేద్యం మనం సమర్పించాల్సి ఉంటుంది. అలా చేసుకోలేము అనుకుంటే ఒక క్షీరాన్నం మాత్రం చేసుకొని
మనం నైవేద్యం పెట్టుకోవచ్చు. పిండి దీపాలు వెలిగిస్తే మంచిది కదా, అందుకనే నేనైతే ఆవు నెయ్యితో పిండి దీపాలు వెలిగించాను. ఇక గురువారం కూడా కదా, నేను సాయిబాబా పూజ కూడా చేసుకుంటాను. సాయిబాబాని కూడా రెడీ చేసేసాను. శివయ్య అభిషేకం అవ్వగానే ఇక్కడ కూడా పూజ చేసేసుకున్నాను. అయితే నేను చిన్న మొక్క తులసిని ఇలా ఎందుకు వేశానంటే, పూజలో కూడా మనం పెట్టుకుని పూజ చేసుకుంటే మంచిది అని చిన్నగా అలా వేసుకుని పెట్టుకున్నాను. ఈ పూజకి ఒక కథ కూడా ఉంది. ఆ కథ ఏమిటంటే, పూర్వం ఒక 8 ఏళ్ల పాప వాళ్ళ చిన్న తమ్ముణ్ణి ఆడించుకుంటూ ఉంటుంది. పక్కింట్లో పూజ జరుగుతుందన్నమాట. ఆవిడ మార్గశిర మాసం లక్షవారం పూజ అమ్మవారికి చేసుకుంటుంది. ఈ అమ్మాయిని బాబుని ఆడిస్తూ అదంతా కూడా చూస్తూ ఉంటుంది. చాలా నచ్చుతుంది పూజ. ఆవిడ్ని అడుగుతుంది, ఇది ఏం పూజ అని అడుగుతుంది. ఆవిడ చెప్తుంది, ఇది మార్గశిర మాసంలో లక్షవారం శ్రీ మహాలక్ష్మీదేవి పూజ. మీ అమ్మకి తెలీదు, ఇది చేసుకుంటే చాలా మంచిది. మీ అమ్మ ఏమీ చేయదు, నువ్వన్నా చేసుకో, చాలా మంచిది, మంచి మొగుడు వస్తాడు. పెళ్ళైన వాళ్ళైతే సౌభాగ్యంతో ఉంటారు. ప్రతి ఆడవాళ్ళు కూడా ఈ పూజ చేసుకోవడం చాలా మంచిది. ఇలా మార్గశిర లక్షవారాలు పూజ చేసుకుంటే శ్రీ మహాలక్ష్మి కరుణిస్తారు. నువ్వు కూడా వీలైతే చేసుకో అని ఆవిడ చెప్తుంది. తను కూడా అలాగే ఆ నియమాలన్నీ తెలుసుకుని చిన్న విగ్రహాన్ని పెట్టుకొని అలాగే మార్గశిర లక్షవారాలన్నీ కూడా పూజ చేస్తుంది. అప్పటి వరకు వాళ్ళ ఇంట్లో పేదరికంతో ఉన్న వాళ్ళు కొంచెం కొంచెంగా శ్రీ మహాలక్ష్మి కరుణా కటాక్షాల వల్ల వాళ్ళ ఇంట్లో అంతా కూడా ఏ లోటు లేకుండా ఉన్నత స్థితికి వస్తారు. అప్పటి నుంచి కూడా ఆ అమ్మాయి అలాగే ఆ పూజలు చేసుకుంటుంది. తరువాత ఆ అమ్మాయికి పెళ్ళయి వేరే ఇంటికి వెళ్ళిపోయాక వీళ్ళ ఇంట్లో మళ్ళీ పేదరికంని అనుభవిస్తారు. ఈ అమ్మాయి ఎప్పుడు ఈ పూజను చేయడం వల్ల అక్కడ వెళ్ళిన చోట కూడా పుట్టినింట్లో ఎంతో ఉన్నత స్థాయిని పొందుతారు. కానీ వీళ్ళ పుట్టింట్లో వాళ్ళు కడు పేదరికంతో బాధపడుతూ ఉంటారు. పేదరికంతో బాధపడుతున్న వాళ్ళ అమ్మ వాళ్ళకి సాయం చేయడానికి తను ఒకరోజు వాళ్ళ తమ్ముడికి ఒక చేతి కర్రలో వజ్రాలను నింపి ఆ కర్రను ఇంటికి పట్టుకెళ్ళమంటుంది. కానీ ఆ కర్రని మధ్యలోనే ఎక్కడో వదిలేస్తాడు. అదే రకంగా ఇంకొకసారి వచ్చినప్పుడు కూడా చెప్పుల లోపల వజ్రాలన్నీ బంగారు నాణాలని పెట్టి పంపిస్తుంది. అప్పుడు కూడా ఆ చెప్పులు పోతాయి. ఇలా కాదు అని ఒక గుమ్మడికాయలో కొన్ని బంగారు నాణాలు అన్ని పెట్టి కూడా అప్పుడు పంపిస్తుంది. మధ్యలో ఎవరో ఆ గుమ్మడికాయను కూడా తీసేసుకుంటారు. ఇక ఏ విధంగా అమ్మ వాళ్ళకి సహాయం చేయాలి అని పుట్టింటి వాళ్ళకి సహాయం చేయాలి అనుకున్నా కూడా అవ్వడం లేదు. ఇలా కాదు అని వాళ్ళ అమ్మని వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి అక్కడ మార్గశిర లక్షవారాలు 5 వారాలు కూడా ఆమె చేత పూజ చేయించుకోవాలి అని ఆమెని తీసుకొస్తుంది. అయితే మొదటి వారం మొదలైంది. ఆ రోజున వాళ్ళమ్మ చిన్నపిల్లలు ఉన్నారు కదా, వాళ్ళకి ఆ పిల్లలకి నూనె పెడుతూ తను కూడా తలకి రాసేసుకుంటుంది. ఇంకేముంది, ఆ పూజ చేయడానికి వీల్లేదు. ఈ వారం ఇలా తప్పిపోయింది. మరొక వారం చేద్దామని 2వ వారం మొదలుపెట్టింది. అప్పుడు కూడా పిల్లలకి చద్ది అన్నం కలుపుతూ అందులో ఉప్పు సరిపోయిందో లేదో అని తను నోట్లో వేసేసుకుంటుంది. తినకూడదు కదా, ముందే తినేస్తుంది. పూజకు ముందు తినకూడదు. మరి ఆ రోజు కూడా ఆ పూజ చేసుకునే అవకాశాన్ని కోల్పోయింది. ఇక ఇలా కాదు అని 3వ వారం వచ్చేసరికి ఆమె ఏం చేస్తుందంటే, వాళ్ళ అమ్మ చీర కొంగును తన కొంగుకు కట్టేసుకొని తనతోనే తిప్పుకుంటుంది. ఇలా పూజ అయ్యే వరకు కూడా నియమాలను పాటించేలా చేసి ఎలా అయితే ఆ పూజ చేపిస్తుంది. అలాగే అన్ని వారాలు కూడా చేయిస్తుంది. కొన్నాళ్ళకి వాళ్ళకి ఆర్థిక స్థితి మెరుగుపడి వాళ్ళు కూడా మంచి స్థాయికి వృద్ధిలోకి వస్తారు. ఇక అప్పటి నుంచి కూడా ఆవిడ కూడా ఎంతో శ్రద్ధగా ఆ పూజ చేసుకుంటుంది. ఈ మార్గశిర లక్షవారాలు 5 వారాలు గనుక మనం ఈ విధంగా పూజ చేసినట్లయితే ఏ లోటు లేకుండా శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షాలు మనపై ఉంటాయని, అందుకే ఈ మార్గశిర గురువారాలు తప్పకుండా పూజ చేసుకోవాలని చెప్తారు. మనకి ఈ కథ తెలిసిన తర్వాత మనం ఈ పూజను చేయకుండా ఉంటామా చెప్పండి? ఈ కథ ఎలా ఉంది, నా పూజ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే
ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పార్వతి వైబ్స్.